సంబంధించి చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు. సో, ఒక పర్యావరణ ప్రేమికుడుగా, పర్యావరణ పరిరక్షకులుగా హెసియు భూములకు సంబంధించి ఆ 400 ఎకరాల్లో ఇష్యూ ఏదవుతుందో, సరే పొలిటికల్ ఇష్యూ పక్కన పెట్టండి. అది హెసియు ల్యాండా, ఇంకే ల్యాండా అనేది కోర్టు తీర్పా, లేకపోతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలా, ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెడితే, అక్కడ వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో, మెయిన్‌గా జింకలు, లేకపోతే కొన్ని జాతుల పక్షులు, ఇవన్నీ గూడా వ ఇబ్బందుల పాలవుతున్నాయి. జింకలు కొన్ని చనిపోయిన వీడియోలు గూడా మనం జూసాం గాబట్టి, కానీ ప్రభుత్వం వెర్షన్ ఏంటంటే అక్కడ ఎక్కడా గూడా ఎటువంటి వన్యప్రాణులుకి నష్టం జరగట్లేదు. లేకపోతే అసలక్కడ లేదు. అటవీ ప్రాంతం గాదు. ఇలా రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్న పరిస్థితుల్లో మీరేం చెప్తారు దానికి సంబంధించి? ఆ భూములకు సంబంధించి? ముందు అయితే ఇప్పుడు నేను మాట్లాడడం స్టార్ట్ చేసే ముందు ఇక్కడ కొన్ని ఒక డిస్కషన్ అయితే జరిగింది కదా. హ్మ్. ఇందాక ఏబీవీపీ సభ్యులు రాజు గారు మాట్లాడారు. దానికంటే ముందు ఎన్ఎస్యుఐ వాళ్ళు మాట్లాడారు. హ్మ్. బీఆర్ఎస్వి తరపున కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది కదా. హ్మ్. ఒక్కసారి నేను మాట్లాడే ముందు కొన్ని విషయాలని ఇంపార్టెంట్గా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక 3 నెలల కిందనే ఇదే యోయో టీవీ ఆర్గనైజ్ చేసిన ఒక డిబేట్లో నేను పార్టిసిపేట్ చేసిన. ఆ డిబేట్‌లో మేము మాట్లాడిన విషయం ఏందంటే, దామగుండం అడవి హ్మ్. 2900 ఎకరాల అడవి భూమి దామగుండం ఎక్కడైతే వికారాబాద్ జిల్లాలో ఉందో, ఆ అడవి 2900 ఎకర్స్ ఆఫ్ డిక్లేర్డ్ రిజర్వ్ ఫారెస్ట్. అంటే దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అడవి కాదు అని ఒక డిస్కషన్ తీసుకొస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు బీజేపీ ప్రభుత్వము 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్ కలుపుకొని 2900 ఎకర్స్ ఆఫ్ రిజర్వ్ ఫారెస్ట్‌ని క్లియరెన్స్ ఇచ్చి మరి ఈస్టర్న్ నేవల్ కమాండ్‌కి అప్పజెప్పింది. దాంట్లో వాళ్ళు నేషనల్ సెక్యూరిటీ అనే ఒక యాస్పెక్ట్‌ని అయితే వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నించిర్రు. కానీ నేను ఈ మీటింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నా. రాజకీయ పార్టీలు పర్యావరణం అనే ఒక టాపిక్‌ని పట్టుకొని, స్టూడెంట్స్ మూవ్‌మెంట్ అనే ఒక టాపిక్‌ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు చాలా తప్పిక్కడ. ఎందుకంటే పర్యావరణం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. ఈరోజు హైదరాబాద్ ఎక్కడుంది? హైదరాబాద్‌లో ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే వి ఆర్ నాట్ బ్రీతింగ్ ద ఎయిర్. మనము రైట్. హైదరాబాద్‌లో ఉన్న ప్రజలు హ్మ్. శ్వాస తీసుకునేది ఏంటి నార్మల్ ఎయిర్ కాదు ఇది. దిస్ ఇస్ ఆల్ సిగరెట్ స్మోక్ ఇది. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ బ్రీతింగ్ స్మోక్. ప్రతిరోజు ఒక సిటిజన్ హైదరాబాద్లో పీల్చుకునేది గాలి కాదు, అది ఈక్వలెంట్ టు 2 సిగరెట్స్. ఎవ్రీ మంత్ హీఈస్ బ్రీతింగ్ 40 సిగరెట్స్. ప్రతి నెల హైదరాబాద్లో పీల్చుకునే గాలి 40 సిగరెట్లకి ఈక్వలెంట్. కాబట్టి పర్యావరణం అనే ఒక విషయము, గాలి, నీరు, ఇంకా ల్యాండ్ అనే ఒక విషయం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంకా చాలా శానిటీతోని కూడుకున్న టాపిక్. దీని మీద రాజకీయం చేయడం చాలా హ్యూమిలియేటింగ్. దీని తర్వాత మనం గనక మాట్లాడుకుంటే అంటే టోన్ని సెట్ చేస్తే ఈ మొత్తం డిబేట్లో పర్యావరణం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి నేను చెప్పాలని అనుకుంటున్నా. హ్మ్. 2021లో టెంపరేచర్ ఆఫ్ తెలంగాణ ఎంత? 2021లో టెంపరేచర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ 40.1 డిగ్రీ సెల్సియస్. 2022లో టెంపరేచర్ ఎంత? 41 డిగ్రీస్ నుంచి 42 డిగ్రీస్. 2023లో టెంపరేచర్ వాజ్ 43 డిగ్రీస్. 2024లో టెంపరేచర్ 48 డిగ్రీస్, 44 డిగ్రీస్. 2025లో ఇప్పుడు 2024లో టెంపరేచర్ ఇస్ 47 డిగ్రీస్. ఎవ్రీ ఇయర్ వీఆర్ సీయింగ్ మోర్ దెన్ 1 డిగ్రీ ఇంక్రీస్ ఇన్ ద టెంపరేచర్. మనం ప్రతి సంవత్సరము తెలంగాణ ప్రాంతంలో 1 డిగ్రీ ఇంక్రీజ్ ని చూస్తున్నాము. అటువంటప్పుడు కెన్ వి సీ ఫార్మింగ్, మనం మన తెలంగాణ రాష్ట్రంలో ఫార్మింగ్ జరిగేది చూడగలుగుతామా? ఇంకొక 30 సంవత్సరాల తర్వాత వి విల్ సీ హ్యూజ్ ఫార్మింగ్ లాస్. తెలంగాణ యాజ్ అ స్టేట్ విచ్ ఇస్ సప్లైయింగ్ సీడ్స్ టు ఎంటైర్ కంట్రీ, తెలంగాణ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఫర్ సీడ్స్. తెలంగాణ రాష్ట్రం నుంచే 50% కంటే ఎక్కువ సీడ్స్ సప్లై అవుతున్నాయి ఈరోజు భారతదేశం వ్యాప్తంగా. అగ్రికల్చర్కి ఒక బ్యాక్ బోన్ తెలంగాణ రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రంలో టెంపరేచర్ ప్రతి సంవత్సరము 1 డిగ్రీ పెరుగుకుంటూ పోతుంది. ఈ సంవత్సరము ఇంకా సమ్మర్ మొదలు కూడా కాలేదు, అప్పుడే మనం ఎంత డిగ్రీ చూస్తున్నాము? 43 డిగ్రీస్ సెల్సియస్ చూస్తున్నాము మనము. లాస్ట్ ఇయర్ 47 డిగ్రీస్ చూసినాము. ఇంకొక 2-3 ఇయర్స్లో ఎస్టిమేట్ చెప్తుంది 50 డిగ్రీస్కి రీచ్ అవుతామని చెప్పి. ప్రతి క్రాప్కి ఒక లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఆర్డర్ టు గ్రో రైస్ యూ షుడ్ హ్యావ్ అ పర్టికులర్ టెంపరేచర్. హ్మ్. ఆ టెంపరేచర్ దాటితే వీ కెనాట్ గ్రో రైస్. మనం పొలం పండించలేం. మనం ఏమేమైతే పంటలు ఇక్కడ హైదరాబాద్లో పండిస్తున్నామో, తెలంగాణ వ్యాప్తంగా పండిస్తున్నామో, ఆ పంటలని మనం చూడలేము. అవి సర్వైవ్ కూడా కావు. ఇట్లాంటి టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎన్వైర్న్మెంట్ అంటే ఇది, ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అంటే ఇది, ఎన్వైర్న్మెంటల్ డిజాస్టర్ అంటే ఇది.
ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రజలు ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్ ని చూస్తున్నారు. కాబట్టే ప్రజలందరూ అక్కడున్న విద్యార్థులందరూ ఈ రోజు ఎన్వైరన్మెంట్ అనే టాపిక్ ని తీసుకొని ఉద్యమం చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పొలిటికల్ పార్టీ ఈ రోజు రాజకీయం చేయడం కాదు, సీరియస్నెస్ తోని వాళ్ళు చేసిన పని ఏందనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు బీఆర్ఎస్ మాట్లాడుతుంది, ఏమని మాట్లాడుతుంది? బీఆర్ఎస్ ఇక్కడ డిఫారెస్టేషన్ చేయొద్దని మాట్లాడుతుంది. కానీ బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 7,500 ఎకర్స్ ఆఫ్ ఫారెస్ట్ భూమిని డినోటిఫై చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది. దానికి ఎటువంటి క్లియరెన్స్ తీసుకున్నారండి? మిషన్ భగీరథలో ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎటువంటి క్లియరెన్స్ ని తీసుకొని వాళ్ళు ఆ ప్రాజెక్ట్ చేసినారు? ఆ ప్రశ్నలని కూడా బీఆర్ఎస్ పార్టీ తట్టుకొని యాక్సెప్ట్ చేసి దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దే షుడ్ రిలీజ్ అ రిపోర్ట్, దే షుడ్ గివ్ దర్ స్టేట్మెంట్ ఆన్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ ఎన్వైరన్మెంటలిస్ట్ ఆర్ రేజింగ్. ఇదొక విషయమే కాకుండా ఇప్పుడు మనం టోన్ ని సెట్ చేసుకున్నాక ఒకసారి వద్దాం ఈ కంచగచ్చిబౌలి గురించి మాట్లాడదాం. దాని తర్వాత ఐఎమ్ వెయిటింగ్ టు హియర్ రెస్పాన్సెస్ ఫ్రమ్ అదర్ పార్టిసిపెంట్స్. చాలా ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే కాంచగచ్చిబౌలి ఫారెస్ట్ కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసిందండి సివిల్ సొసైటీతో కలిపి. April 1 నాడు పిలిచినారు వాళ్ళు. డిప్యూటీ సీఎం గారు ఉండే, దాంతో రెవెన్యూ మినిస్టర్ ఇంకా ఐటీ మినిస్టర్ గారు ఉండే, దాని పక్కనే బ్యూరోక్రాట్స్ ని కూడా పిలిపించి వాళ్ళ మీటింగ్ చేసినారు. ఆ మీటింగ్ లో నేను కూడా ఉండే, హరగోపాల్ గారు, ఇట్లా అరుణ్ వాసిరెడ్డి, జాన్ మైకల్, ఇట్లా వివిధ రంగాల్లో ఉన్న యాక్టివిస్టులను ఇన్వైట్ చేసినారు. ఇన్వైట్ చేసి ఈ ఉద్యమం గురించి మీరు ఇన్పుట్స్ ఇవ్వండి, మేము వినడానికి ఉన్నామని చెప్పి పిలిచిన దాని తర్వాత మేము ఇచ్చిన ఇన్పుట్స్ ని, మేము ఇచ్చిన డిమాండ్స్ ని రిజెక్ట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి మేమందరం వాళ్ళు చెప్పిన మాటలతో ఒప్పుకున్నామని అన్నారండి. అసలు ప్రజా ఉద్యమకారులతోని మీరు ఒక మీటింగ్ చేసిన దాని తర్వాత ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అది? మేము ఇచ్చిన డిమాండ్ నవీన్ నిరంని మరియు ఇందాక ఎవరి పేరైతే తీసుకున్నారో ఏబీవీపీ నాయకులు వాళ్ళిద్దరిని విడుదల చేయాలి ఇమీడియట్ గా మీటింగ్ తర్వాత, ఆగిపోవాలి అని చెప్పి మేము ఆ మీటింగ్ లో చెప్పడం జరిగిందండి. కానీ అదేమి జరగలేదు. కాబట్టి మేము తీవ్రంగా సివిల్ సొసైటీ తరఫున మరియు నేను ఆ మీటింగ్ లో ఉన్నా కాబట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. డేటా దగ్గరికి వస్తే కేబిఆర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి మన హైదరాబాద్ నగరంలో 3 నేషనల్ పార్కులు ఉన్నాయి. వేరే ఏ నగరంలో లేదు ప్రపంచ వ్యాప్తంగా. ఈ 3 నేషనల్ పార్కులలో, డిక్లేర్డ్ నేషనల్ పార్కులలో ఏ నేషనల్ పార్క్ లో మనం ఇన్ని బర్డ్ స్పీషీస్ చూడలేదు. దేర్ ఆర్ 130 బర్డ్ స్పీషీస్ ఇన్ కేబిఆర్ నేషనల్ పార్క్. ఇట్ ఈస్ నోన్ ఫర్ పికాక్స్. నెమలులకి చాలా పేరు పొందిన పార్క్ అది కేబిఆర్ నేషనల్ పార్క్ అనేది. ఆ నేషనల్ పార్క్ లో మనకి కేవలం 130 నుంచి 150 బర్డ్ స్పీషీసే కనిపిస్తాయి. అలాంటిది డిక్లేర్డ్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ జోన్ లోనే మనకి 130 స్పీషీస్ కనిపించినప్పుడు కంచగచ్చిబౌలిలో ఎన్ని నోటిఫై అయినాయి తెలుసా? ఎన్ని రికగ్నైజేషన్ తెలుసా? ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ సైంటిఫిక్ స్టడీ చేస్తే వి ఫౌండ్ 233 బర్డ్ స్పీషీస్. 233 బర్డ్ స్పీషీస్ మనకి కంచగచ్చిబౌలిలో దొరుకుతుంది. అది కేపిఆర్ లో దొరకట్లేదు, అది వేరే ఏ నేషనల్ పార్క్ లో దొరకట్లేదు. అదొక్కటే కాకుండా మృగవాణి పార్క్ ఉంది, మహావీర్ వనస్థలి పార్క్ ఉంది. ఆ మహావీర్ వనస్థలి పార్క్ ఇస్ నోన్ ఫర్ డియర్స్. మన తెలంగాణ స్టేట్ యానిమల్. ఆ డియర్ దొరుకుతుంది కాబట్టి అది చాలా పాపులర్. కానీ అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ పెడితే చాలా డియర్ సర్వైవ్ కావట్లేవు ఆ నేషనల్ పార్క్ లో. కానీ వితౌట్ ఎనీ డిపెండెన్సీ ఆఫ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాంచగచ్చిబౌలి అండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈజ్ ఫ్లరిషింగ్. అంటే ఎంత బ్యూటిఫుల్ గా నేచర్ అక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. మరి అటువంటప్పుడు ప్రభుత్వము ఇక్కడ గుంట నక్కలు ఉన్నాయి, ఇక్కడ డియర్స్ లేవు, ఇక్కడ పక్షులు లేవు, ఇక్కడ ఓన్లీ నక్కలు ఉన్నాయి అనే స్టేట్మెంట్ ఎట్లా పాస్ చేస్తుంది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పక్కనే ఉంది కదా, వాళ్ళకి ఒక చేతు దూరంలోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు కదా, వాళ్ళని అడిగి ఒక డేటా తెప్పించుకుంటే ఏమవుతుంది? ప్లస్ ఇంకొకటి, హియర్ ఇన్ దిస్ ఎంటైర్ కేస్, ఈ కాంచగచ్చిబౌలి కేసులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ అకౌంటబుల్ అండ్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ ఈజ్ అకౌంటబుల్ ఫర్ దిస్ ఎంటైర్ ఇష్యూ. ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కళ్ళ గంతలు కట్టుకొని ఎందుకుంది ఇన్ని రోజుల నుంచి? ఎందుకు ఒక స్టేట్మెంట్ లేదు ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ దగ్గర? ఎస్ దెర్ ఇస్ నో ఎన్వైరన్మెంట్ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు కదా. ఈరోజు నేను అంటున్నా అక్కడ జింకలు ఉన్నాయని చెప్పేసి దాన్ని ఛాలెంజ్ చేయడానికి ధైర్యం ఏమైంది? ఏఐ వీడియోస్, ఫేక్ వీడియోస్ అనే స్టేట్మెంట్ ఏంటి అసలు? అది ధ్రువరాటి అని చెప్పి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు. ఆ ధ్రువరాటి అనే ఇన్ఫ్లుయెన్సర్ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇదే రాష్ట్ర నాయకత్వము కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అదే ధ్రువరాటి వీడియోలని ఎన్నికలలో, లోక్సభ ఎన్నికలలో వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో పెడతారు. అదే ధ్రువరాటి ప్రజా ఉద్యమంతో నిల్చొని ఒక వీడియోని అప్లోడ్ చేస్తే ఏఐ జనరేటర్ అని అంటాడు.
అంటే ఎంత హిపోక్రెటిక్. అంటే ఇష్యూని బట్టి, సందర్భాన్ని బట్టి తమ మాటలని కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తుంది. కాంగ్రెస్ పార్టీ మారుస్తుంది. నిలకడగా ఎక్కడా లేదు. వాళ్ళకి ఒక మేనిఫెస్టో ఉంది, లోక్సభ మేనిఫెస్టో అని. గత ఎన్నికల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు ఒక మేనిఫెస్టోతోని వచ్చినారు. అదే మేనిఫెస్టోకి సంబంధించి నేను ఒక ప్రశ్న లేవనెత్తితే, రాహుల్ గాంధీని ఇంకా రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని ప్రశ్న లేవనెత్తితే మీరు మీ లోక్సభ మేనిఫెస్టోలో పెట్టినారు పర్యావరణానికి ప్రతీక ఇందిరాగాంధీ అటువంటి ప్రతీక చెప్పిన ఇచ్చిన భూమిని, ఆమె డిక్లేర్ చేసిన భూమిని మీరు ఎట్లా చేర్చాడు చేస్తారు, దాంతో డిస్టర్బెన్స్ ఎట్లా చేస్తారు. ఇందిరాగాంధీ ఈజ్ అ ప్రతీక ఫర్ ఎన్వైరన్మెంట్ అని చెప్పి మీరు మీ లోక్సభ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అటువంటప్పుడు మీరు మీ మాటల మీద ఎందుకు నిల్చోరని ప్రశ్నిస్తే, ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనైతున్నా. నేను రాష్ట్ర ఎన్నికలకి ముందు హుస్సేన్ సాగర్ గురించి మాట్లాడినా, రాష్ట్ర ఎన్నికలకి ముందు నేను జియో 111 గురించి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నా వీడియో వాడుకొని ప్రచారం చేసినప్పుడు ఎప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్గా కనిపించాలి. ఈ రోజు ఎప్పుడైతే నేను కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా మాట్లాడుతున్నానో అవసరానికి కొద్దీ నన్ను బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్గా మారుస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ సందర్భాన్ని బట్టి ప్రజా ఉద్యమకారులని ఎట్లా డిఫేమ్ చేస్తారనేది ఒక ఇంపార్టెంట్ విషయం. అదొక్కటే కాకుండా నేను చేసిన వ్యాఖ్యలలో, నేను ఒక వీడియోలో మాట్లాడితే అది కొన్ని కోట్ల మందికి రీచ్ అయింది. ఆ వీడియోని పట్టుకొని తీన్మార్ మల్లన్న గారు ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన నన్ను బీఆర్ఎస్ ఏజెంట్గా అలిగేషన్ చేస్తున్నాడు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గురించి క్రిటిసైజ్ చేసిన తీన్మార్ మల్లన్న గారు, కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని క్రిటిసైజ్ చేసిన మల్లన్న గారు నా మీద అలిగేషన్ వేస్తున్నాడు నేను ఒక ఫేక్ యాక్టివిస్ట్ అని, నేను బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ అని చెప్పి. అంటే ఏ విధంగా ఒక నెక్సెస్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజా ఉద్యమకారులని, ఒకవైపు ఏమో బట్టి విక్రమార్క గారు రెవెన్యూ మినిస్టర్, ఐటీ మినిస్టర్, వీళ్ళందరూ ఒకవైపు మాలాంటి వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటారు సెక్రటేరియట్ లో. బీఆర్ఎస్ ఏజెంట్లతో ఎక్కడైనా సెక్రటేరియట్ కి పిలిచి మీటింగ్ పెడుతున్నారా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో అసలు ఎందుకు మీటింగ్ జరుగుతుంది సెక్రటేరియట్ లో పిలిచి? అంటే ఎంత హిపోక్రెటిక్ గా ఒకవైపు మీటింగ్ కి పిలుస్తారు, ఇంకొక వైపు డిఫేమ్ చేస్తారు. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లకు చెప్తారు ఇతన్ని డిఫేమ్ మాట్లాడారు. చాలా హిపోక్రెటిక్ గా బిహేవ్ చేస్తుంది. రైట్, మీరు లేవనెత్తిన ప్రశ్నలు కట్ట కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆన్సర్స్ రావాలి కాబట్టి వాళ్ళతో మాట్లాడు. సో రాజు గారు, అన్ని వర్షన్స్ విన్నారు. అంటే ఏబీవీపీ నాయకులు ఏం చెప్తున్నారు,